ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడున్న ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము ఈ ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టము భూ హక్కుల చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం వల్ల సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు కూడా అన్యాయం జరుగుతుంది, నష్టం వాటిల్లుతుంది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన చట్టము. కాబట్టి న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించి న్యాయాధికారుల యొక్క అధికారాలను ఈ హస్తగతం చేసుకోవడానికి ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంఆర్ఓలు, తహసీల్దార్లు, ఆర్డీఓలు, జాయింట్ కలెక్టర్లకు వీళ్ళకు విస్తృతమైన అధికారాలు ఇచ్చి ఈ న్యాయస్థానంలో జరగవలసిన కేసులను వాళ్ళకి అప్పచెప్పడము చాలా అన్యాయము. కాబట్టి ప్రతి విషయంలో కూడా మనకు అన్యాయం జరుగుతుంది. దీంట్లో ఈ చట్టం ప్రకారము ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అంటే మొత్తం స్థిరాస్తి వస్తుంది. స్థిరాస్తి కింద ల్యాండ్ అంటే భూమి, ఇండ్లు, ఫ్లాట్లు, అపార్ట్మెంట్స్ అన్ని ప్రాపర్టీస్ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయి. వీటి వల్ల ఏమైనా తగాదాలు వస్తే ఈ తగాదాలను పరిష్కరించడానికి కోర్టుకు అధికారం లేకుండా కోర్టును ధిక్కరించి ఈ ఎంఆర్ఓ గారు వీళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ కు ఈ ప్రభుత్వం కట్టబెట్టింది. కాబట్టి మొదటి నుంచి కూడా ఈ చట్టము ఈ విధంగా లేదు. కానీ వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు. ఈ టైటిల్ డీడ్ని ఇచ్చే అధికారము, టైటిల్ను ధృవపరిచే అధికారము ఒక కోర్టులకు తప్ప ఎవరికి లేదు. ఇది రాజ్యాంగం స్ఫూర్తి మరియు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ కూడా అన్యాయంగా ఉంది. ఎన్నో చట్టాల నుంచి కూడా మనకు మంచిగా నేర్చుకున్నాము, మంచి జరుగుతుంది. కానీ ఈ చట్టం అనేది చాలా విపరీతమైన చట్టము. బడుగు బలహీన వర్గాలకు నష్టం వాటిల్లిన చట్టము. అదేవిధంగా రౌడీలకు మరియు కబ్జాదారులకు అనుకూలమైన చట్టము. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. మరి అదేవిధంగా మేము న్యాయవాదులము ఈ 4వ తారీఖు నుంచి ఇంతవరకు కూడా ఈ డేట్ వరకు కూడా మేము పోరాడుతూనే ఉన్నాము. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తున్నాము. మరి నిరాహార దీక్షలు కూడా చేస్తున్నాము. ప్రజలకు మనవి ఏమంటే, ప్రజలారా వినండి, ఈ ప్రభుత్వము నిరంకుశత్వం నశించాలి. మరి ఈ ప్రభుత్వము మీద ఒత్తిడి రావాలంటే మీరు కూడా మా ఉద్యమంలో పాల్గొని మాకు స్ఫూర్తినిచ్చి మీరు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తారని మేము కోరుతున్నాము. కాబట్టి మేము ఈ చట్టం రద్దు అయినంత వరకు కూడా ఈ పోరాటం చేస్తామని చెప్తున్నాము. న్యాయవాదుల సంఘము మాలో ఐక్యత ఉంది. మేము మరి రాజకీయ పార్టీలకు దీని ప్రమేయం లేదు. మేము న్యాయవాదులము కాబట్టి సామాజిక స్పృహతో సామాజిక న్యాయం కొరకు ప్రజలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో మేము ఈ పోరాటం చేస్తున్నాము. కాబట్టి ఈ చట్టం రద్దు వరకు మేము పోరాడతామని చెప్పి మేము హామీ ఇస్తున్నాము. మీరు కూడా కలిసి రావాలని చెప్పి కోరుతున్నాను. ఈ ప్రభుత్వం వెంటనే ఈ జీవోను మరి 512 జీవోను మరి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కూడా రద్దు చేయాలని కోరుతూ నా పేరు నాగభూషణ్ నాయుడు, ప్రెసిడెంట్ ఆఫ్ బార్ అసోసియేషన్ కర్నూలు. ఇవాళ మేము ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిల్ యాక్ట్ 2022 చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ చట్టం నిజంగా రైతులకు, సామాన్యులకు, ఎవరైతే భూమి, ఇల్లు వాంపెట్టిందో వాళ్ళకందరికీ ఇది చట్టం తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ ఈ రాష్ట్రంలో, భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం 2020 ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏదైనా భూమి వివాదాలు వచ్చినప్పుడు కేవలం జ్యుడిషియరీ ద్వారానే నిర్ణయించాలి. రెవెన్యూ అధికారులకు అధికారాలు ఉండడం అనేది మంచిది కాదు. అలా రెవెన్యూ అధికారులు చెల్లవని తీర్పిచ్చింది. అలాంటి రాజ్యాంగపు ధర్మాసనం కూర్చున్నటువంటి ఈ దేశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పును ఉల్లంఘించి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ టైటిలింగ్ యాక్ట్ 2022 తేవడం విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని చెప్తా ఉన్నాం. దీంట్లో సెక్షన్ 38 ఏం చెప్తా ఉందంటే, న్యాయవాదుల ప్రమేయం లేకుండా జ్యుడిషియల్ అంటే కోర్ట్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే కోర్టులకు సంబంధం లేదు, సివిల్ కోర్టులకు పోవడానికి వీలు లేదని ఈ చట్టం సెక్షన్ 38 చెప్తా ఉంది. ఇది రాజ్యాంగపు విరుద్ధం. ఎందుకంటే ఎవరికైనా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఎవరికైనా అన్యాయం జరిగితే భార్య భర్త కొట్లాడుకున్నా, తండ్రి కొడుకు కొట్లాడుకున్నా, అన్నదమ్ములు కొట్లాడుకున్నా, మిత్రులు కొట్లాడుకున్న ఒకే స్థలం రాజ్యాంగం ప్రసాదించిన కోర్టుకు వెళ్తాం, కోర్టులో ప్రశ్నిస్తాం, కోర్టులో కేసులు వేస్తాం. అలాంటి ఆ అవకాశాన్ని, అలాంటి హక్కుని ఇవాళ ఈ చట్టం తీసేస్తుంది. ఇది రాజ్యాంగ విరుద్ధంగా మేము భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ చట్టం దుర్మార్గాలు చేస్తుంది. ఎందుకంటే రెవెన్యూ అధికారులు లంచం ఇస్తే తప్ప అధికారాలు రావు. వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారు, నువ్వే ఓనర్ అని సర్టిఫికేట్ ఇవ్వాలంటే ఎంతమందికి ఇవ్వాలో తెలియదు. ఇవాళ మున్సిపల్ యాక్ట్ చూస్తా ఉన్నాం. మున్సిపల్ కమిషనర్లు అపార్ట్మెంట్లో ఫ్లాట్లు తీసుకొని రియల్ ఎస్టేట్ అపార్ట్మెంట్లకు పర్మిషన్లు ఇస్తున్నారు. ఇది దుర్మార్గం.
ఇలాంటి రాబోయే రోజుల్లో నాకు కూడా 2 ఎకరాలు కావాలంటాడేమో ఎంఆర్ఓ, కలెక్టర్ నాకు 1 ఎకరా కావాలంటాడేమో, ఆర్డీఓ నాకు 3 కావాలంటాడేమో. మేము భూములు పంచుకుంటూ పోతే ఈ దేశంలో రైతులు ఏమైపోతారు, సామాన్యులు ఏమైపోతారు? ఎందుకు ఈ దుర్మార్గం? ఇలాంటి దుర్మార్గ చట్టం వల్ల వ్యతిరేకత వచ్చి రెవెన్యూ అధికారుల మీద హత్యాయత్నాలు జరగవచ్చు, లేదా రైతు ఆత్మహత్యనే చేసుకోవచ్చు. ఇలాంటి దుర్మార్గాలు జరుగుతాయి. ఈ చట్టం మంచిది కాదు. ఇవాళ ఈ ప్రభుత్వానికి మళ్ళీ చెప్తా ఉన్నాం, 98% నువ్వు ప్రజలకేదో డబ్బులు ఇస్తూ సమాజానికి సేవ చేస్తున్నావు. ఈ దుర్మార్గం చట్టం అన్నింటినీ నాశనం చేస్తుంది, 98%. ఈ చట్టం ఈ దేశంలో ఇట్లే ఉండాలి. ఈ రాష్ట్రంలో రెవెన్యూ అధికారులకు సంబంధం లేకుండా కోర్టులో ఛాలెంజ్ చేసే చట్టం ఇది. అట్లాంటి చట్టాన్ని మేము రేపొద్దున హక్కు ఉందని తమ్మునికో భార్యకో పోతే ఆ కాగితాలు తీసుకోడు, నాకు ఇవ్వాలా అంటాడు. అదే కోర్టులో మేము మార్క్ చేస్తాం, ఎగ్జిబిట్ చేస్తాం, ఛాలెంజ్ చేసి ఆర్గ్యుమెంట్ చేస్తాం. అవసరమైతే అప్పీల్ పోతాం, అవసరమైతే రెవెన్యూ హైకోర్టు పోతాం. ఇట్లాంటి చట్టం ఉన్న ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఈ చట్టాన్ని అమలు చేసే విధానం బాగలేదు. అది రెవెన్యూ అధికారులకు అధికారం కట్టబెట్టడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. మాకు న్యాయవాదులుగా మేము చెప్తా ఉన్నాం, దీంట్లో నష్టపోయేది మేమే కొంత భాగం, 10% కూడా లేదు. మేము 90% రైతులు నష్టపోతే రాబోయే రోజుల్లో దుర్మార్గాలు, అహింస, లాండ్ ఆర్డర్ వస్తే దానికి బాధ్యతగా మీరుగా ఉంటారు ఈ చట్టం వల్ల అని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి మళ్ళీ చెప్తా ఉన్నాం, మీరు ఇచ్చినటువంటి అక్రమ జీవో 512ను రద్దు చేయాలి. ఈ చట్టంలో సెక్షన్ 38 తీసి దీన్ని సవరణలు చేసి ప్రజలకు, రైతులకు మేలు చేయాల్సిందిగా ఇవాళ బార్ అసోసియేషన్ సభ్యులుగా మేము ఇవాళ మేము దీక్షలు చేస్తా ఉన్నాం. మా దీక్షల్ని మౌనంగా మీరు అపార్థం చేసుకోవద్దు, మా దీక్షల్ని మౌనాన్ని అలుసుగా తీసుకోవద్దు. మేము ఉద్యమిస్తాం, రోడ్లో వస్తాం, రోడ్లో లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏ రీతిలో దిగ్బంధం చేస్తామని తెలియజేస్తూ రాబోయే రోజుల్లో తక్షణం ఈ చట్టాన్ని ఉపసంహరించి 512 జీవోను రద్దు చేసి రైతులకు, కూలీలకు మేలు చేసే ఒక కోర్టు వెసులుబాటు పెట్టాల్సిందిగా, కోర్టుకు పోయి అక్కడి సెక్షన్ 38 తీసేయాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు కె ఓంకార్, కర్నూలు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, జాయింట్ యాక్షన్ కమిటీ కో కన్వీనర్. ఈరోజు 8వ రోజు అడ్వకేట్ల నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. నెల నుంచి కోర్టులు బహిష్కరణ చేసి, కోర్టులను అబ్సెంట్ చేసి, పనులు మానుకొని న్యాయవాదులు రోడ్డు పైన దిగినారు. దేని కొరకు దిగినారు? ఏదైతే మీరు తప్పు చట్టం, రాత్రికి రాత్రి చీకట్లో నిద్రలో పుట్టించుకొని వచ్చిన చట్టాన్ని పొద్దున్న లేచి చూస్తే 512 చట్టం జీవో నంబర్ అది తీసుకొని వచ్చి మమ్మల్ని సివిల్ కోర్టులన్నీ తీసేస్తారు అనే విషయంలో ఉంది. సరే, ఆ విషయం కూడా మేము మీకు ఇస్తాము. ఈ ప్రభుత్వం ఏదైతే ఇట్లాంటి చట్టం తీసుకువచ్చింది, ఏ ప్రభుత్వం ఏ స్టేట్లో లేదు, ఓన్లీ ఏపీ స్టేట్లోనే మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తన స్వార్థాల కొరకు, తన ఎమ్మెల్యేల కొరకు, తన నాయకుల కొరకు, తన కావాల్సిన వాళ్ళకి భూ కబ్జాలు చేసుకోవడానికి ఇచ్చే ఛాన్స్ ఈ చట్టం. పూర్ పీపుల్స్ కి ఎవరైతే ల్యాండ్స్ ఉన్నాయి, ఎవరైతే ప్లాట్స్ ఉన్నాయి, ఎవరైనా ఒక ఇల్లు ఉంది, అవి అన్నీ రేపు పొద్దున ఏదైనా ప్రాబ్లంలో పడితే కోర్టులో తెలుసుకునేది పోయి ఎంఆర్ఓలో కాడ పోయి తెలుసుకోవాలా, విఆర్ఓలో కాడ పోయి తెలుసుకోవాలా, ఆర్ఐ కాడ పోయి తెలుసుకోవాలా. ఏం గతి మనకి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుంది? ఏం గతి? అర్థం కాని గతి మనకి తీసుకొస్తుంది. దయచేసి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి సీఎం గారికి, ఈ చట్టాన్ని మీరుగాన ఈ 3 నెలల లోపల ఇమీడియట్ గా రద్దు చేయకపోతే మీకు పక్కన రాష్ట్రంలో ఏం జరిగింది, అదే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో జరిగింది అదే రాష్ట్రం, ఇది ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మీ ప్రభుత్వం కూల్చిపోయే పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు దాకా మీకు చీమ కూడా కుట్టడం లేదు. ఈడంతా ఆశా వర్కర్లు అందరూ రోడ్ల పైన కూర్చున్నారు, సరిగా జీతాలు లేవు, మున్సిపాలిటీలు అందరూ బయటపడినారు. కానీ మీకు ప్రజలు కనపడడం లేదా? ప్రజల ఓట్లే కావాలా? మీకు ప్రజల ఓట్లే కావాలా? ఇప్పుడు తీసుకువచ్చినారు 512 యాక్ట్. ప్రజల సొమ్ము కావాలా? ప్రజల ల్యాండ్లు కావాలా? ప్రజల ఇల్లు కావాలా? ప్రజల బంగ్లాలు కావాలా? మీకే భూ కబ్జా చేసుకోవడానికి తెచ్చిన చట్టాన్ని మీరు ఇమీడియట్ గా రద్దు చేయాలా? రద్దు చేయక పరిస్థితిలో మీ ప్రభుత్వం కిచ్చపడిపోతుంది. నా పేరు ఎస్ఎండి షఫాత్, కర్నూలు అడ్వకేట్, ట్రెజరర్.
పరిష్కారం అవుతాయి. అయితే ఏదైతే ఇప్పుడు ప్రభుత్వము భూముల రీసర్వేను మొదలుపెట్టింది, అందులో చుక్కల భూములు అవి ఇవి సమస్యలు, అనేక సమస్యలు ఇప్పుడు బయటికి వస్తాయి. దాంట్లో అంతిమంగా ఇబ్బంది పడేది రైతులు, సామాన్య ప్రజలే. వాళ్ళకేమైనా సమస్య వస్తే ఎంతో స్వతంత్రంగా ఉండే ఒక న్యాయ వ్యవస్థ ఉందిలే, అక్కడ మాకు న్యాయం జరుగుతుందనే ఒక ఆశ ఉండేది. అయితే ఈ ప్రభుత్వానికి కూడా తెలుసు, ఈ ప్రభుత్వం ఉన్న కేసులే కోర్టుల పరిష్కారం కావడంలే. ఎందుకంటే న్యాయవాదులు వీళ్ళ ఆధీనంలో ఉండరు కాబట్టి.